వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలకి నిన్నే ఓపెనింగ్ చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాము, ఇది అన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్మించాము అని ఇంకా ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన యాజ్ యూజువల్ అమరావతిని ధ్వంసం చేశారు. 2015 ఆ టైంలో అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి అమరావతి అనేటువంటి సెంటర్లో ఉంటుంది అన్నిటికీ అని ఒప్పుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారు అనేటువంటిది మళ్ళీ విమర్శించారు. రైతులు ఎంతగా దేశంలో ఎక్కడా లేనంతగా ఎంతో బాధపడ్డారు. అమరావతి రైతులు చాలా పెద్ద ఉద్యమం నిర్వహించారు అనేటువంటిది. మరి ఇప్పుడు రైతులు అక్కడ అమరావతి రైతులు ఏ ప్రభుత్వాన్ని నమ్మి అయితే భూములు ఇచ్చారో వాళ్లే మమ్మల్ని ముంచుతున్నారు అని పాపం రోజు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడానికి రోడ్లు తవ్వేసి, అంటే వాళ్ళు ఇవ్వకపోతే కొంతమంది ఉండవల్లి పెనుమాక అక్కడ రైతులైతే మాత్రం ఇంకా మహాప్రభో ఈ 2వ దశ ఇది మాకు వద్దు మొర్రో అని చెప్పేసి వాళ్ళు రెండవ దశ భూసేకరణ నుంచి మమ్మల్ని మినహాయించండి అంటూ వాళ్ళు ఉద్యమాలు చాలా నిరసనలు ఉద్యమాలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సరే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు ఉద్యమాలు, అమరావతి రైతు ఉద్యమాలు ఎవరు నిర్వహించారు, ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి, ఎవరు వాళ్ళని ఉసిగొల్పారు, ఇవన్నీ కూడా అది వేరే చర్చ. అయితే ప్రస్తుతం అయితే మరి వాళ్ళు కోరి భూములు ఇచ్చినటువంటి ప్రభుత్వమే కదా ప్రస్తుతం నడుస్తోంది. నన్ను నమ్మి సైబరాబాదుని పదే మళ్ళీ అదే రికార్డు మాట్లాడారు. సైబరాబాదు నేను నిర్మించబట్టే నన్ను నమ్మి ఇన్ని వేల ఎకరాలు 29,000 మంది రైతులు దగ్గర 39,000 ఎకరాల భూమిని ఇచ్చారు, అది ఇది అని చెప్పుకున్నారు. మరి ఆ రైతుల్లోనే ఇప్పుడు వాళ్ళకి సరైన ప్లాట్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తామన్న రిఫండబుల్ ప్లాట్లు ఇవ్వట్లేదు. ఎక్కడెక్కడో ఇది మన గన్నవరం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా మీకు ఇక్కడ అమరావతిలో సెంట్రల్లో సెక్రటేరియట్కి లేదంటే మీ నివాసానికి దగ్గరలో ప్లాట్లు ఇచ్చుకున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. అవన్నీ వాస్తవాలే. ఇంకా కన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే అసలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా చదరపడుకి స్క్వేర్ ఫీట్కి 14,000 నుంచి 20,000 దాకా పెడుతున్నారు అని అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటిది ఇంజనీరింగ్ నిపుణులు కానీ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగ నిపుణులు కానీ మొత్తుకుంటున్నారు. ఎక్కడ కూడా అసలు ఎంత అద్భుతం పాలరాతితో కట్టేసినా కూడా 5-6 వేలు మించి చదరపడుకి అవ్వదు. అలాంటిది 14,000 నుంచి 20,000 పెడుతున్నారు అని అంటే ఇది ఎక్కడ చోద్యం, ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పి ఒక పక్క దారుణంగా విమర్శిస్తుంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టు పదే ప్రారంభోత్సవాలు పదే ఇది శంకుస్థాపనలు చేసుకుంటూ ఇది జరగాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టు చేసినవే చేసి ఆ స్టీల్ బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదో బోటెట్టి ఇప్పుడు మళ్ళీ చేసినట్టున్నారు. దానికి మళ్ళీ ప్రారంభోత్సవాలు అంటూ కూడా ఇప్పుడు విమర్శకులు చాలా తీవ్రంగా దుయ్యబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి విధానాల్ని. సరే, ఇప్పుడు ఆ సందర్భంగా మరి ఆయన మాట్లాడింది ఏంటో ఒకసారి విందాం. స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద రాజధాని అమరావతి విజయవాడ మంగళగిరి గుంటూరుతో కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు E3తో పాటు బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం ప్రారంభించారు. ప్రారంభ సూచికగా ఏర్పాటు చేసినటువంటి శిలా ఫలకాన్ని మంత్రులు నాదెండ్ల మనోహర్తో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి దానికి సభ ఉత్తి పుణ్యాన్ని మళ్ళీ దానికి ఒక లక్షలో లేకపోతే కోట్లో తగలబెట్టడం, మళ్ళీ ఎవరికి ఇవ్వడానికి మాత్రం ఇది పథకాలు ఇవ్వడానికి డబ్బు ఉండట్లేదు, మిగతా ఉద్యోగస్తులకు ఇవ్వడానికి డబ్బు ఉండట్లేదు, వాళ్ళేమో తలకు మించి భారం అయిపోతున్నారు. ఇలా ప్రారంభోత్సవాలు మన భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఎందుకండి ఆ ప్రారంభోత్సవాన్ని మొత్తం రాజకీయ పరిశీలకులు అలాగే విశ్లేషకులు విమర్శకులు అందరూ కూడా తీవ్రంగా దుయ్యబట్టారు. దగ్గర 50-60 కోట్లు పెట్టి మోదీ భజన చేయడానికి ఆ ప్రారంభోత్సవాలు ఏంటి, అవేంటి, వర్చువల్గా కూడా ప్రారంభించవచ్చు అదే అని చెప్పేసి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం స్ఫూర్తిదాయకం అన్నారు. 2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానిగా అమరావతిని నిర్మించి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మోదీ గారి నామస్మరణ ఎక్కువైపోయింది. నమో 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 అంటూ నో పోల్స్, బ్లూ గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ డీల్ టెక్ లాంటి 5 కాన్సెప్ట్లతో నిర్మాణం ఇలాంటివన్నీ కొత్తగా కనిపెడతారు. ఇది మన రాఫ్ట్ ఫౌండేషన్లు ఇలాంటివన్నీ డీల్ టెక్ అంటే క్వాంటమ్ డీల్ టెక్ లాంటి 5 కాన్సెప్ట్లతో నిర్మాణం జరుగుతుందన్నారు. అమరావతి మనకి పేర్లు నోరు కూడా తిరగదనమాట. అలాంటి పేర్లన్నీ ఎక్కడెక్కడి నుంచి ఆ సింగపూర్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇలాంటి మాటలు మాట్లాడినందుకే సింగపూర్ మంత్రి 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు అన్నాడు ఆయన, పాస్కల్ ఆయన పేరు,
ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కనుక మా దేశంలో మాడితే జైల్లో పెడతాం లేదా పిచ్చి ఆసుపత్రిలో పెడతాం అని చెప్పేసి పాస్కల్ గారు అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ట్వీట్ చేయడం జరిగింది. విజయవాడ కార్పొరేషన్ రాజధాని పరిధిలోనే ఉంటాయని చెప్పారు. ఇదిగో మెల్లిమెల్లిగా మావిగన్కి రూట్ మారుస్తున్నారన్నమాట. రాజధాని రూట్ మారుస్తుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారో అబ్బో ఇదేదో తేడా కొట్టేలా ఉందని చెప్పేసి ఇప్పుడు విజయవాడని చేర్చారంట. మంగళగిరి అన్నారు, ఆయన మచిలీపట్నం అన్నారు. మావిగన్లో అంటే ఈయన మంగళగిరి చేశారు దాన్ని. గుంటూరు ఆల్రెడీ గుంటూరు జపం మళ్ళీ స్టార్ట్ అయింది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇల్లు కార్యాలయంపై జాతీయ జెండాలు ఎగరవేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఇది అక్కడ ఇది దేశభక్తిలో భాగం అనమాట. ఇది మోడీ దేశభక్తిలో భాగం, నిజాయితీ దేశభక్తి. అనంతరాయపూడిలో నిర్మించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఇది నిన్న ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నారు, ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ ఎక్స్పర్ట్. ఎప్పుడో 2015 ఆ టైంలో ప్రారంభించినటువంటి భవనాలు అంటవి. పుష్కర కాలం అయింది. పుష్కర కాలం తర్వాత ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మళ్ళీ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా ఇలాంటి పదాలన్నీ వాళ్ళ మీడియా రాస్తాయి. ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, కొలికిపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. సరే, కొలికిపూడి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎంత అలకతో ఉన్నారో మనకు తెలిసిన విషయమే. ఇది మన వాళ్ళ సొంత పార్టీ మీదే. ఇకపోతే అమరావతి నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది, విపరీతంగా సాంకేతిక లోపాలు ఉన్నాయి అనేటువంటిది విమర్శకుల యొక్క అభిప్రాయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, అమరావతి రాజధాని నిర్మాణాలు భారీ స్థాయిలో ప్రారంభమైనప్పటికీ క్షేత్రస్థాయిలో పనుల పురోగతి ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలకు అనుగుణంగా లేదు అని విమర్శకులు అంటున్నారు. ఏపీసీఆర్డీఏ సమాచారం ఆధారంగానే, ఇదో గాలి లెక్కలు కాదు, ఇది మన కూటమి అనుకూల మీడియా చెప్పే గాలి లెక్కలు కాదు, 2026 జూన్ 27 నాటికి సుమారు 51,000 కోట్ల విలువైన 95 ప్రాజెక్టుల్లో భౌతిక పురోగతి దాదాపు 18% మాత్రమే ఉండగా ప్రణాళిక ప్రకారం 45% చేరాల్సి ఉంది అని ఒక విశ్లేషణలో పేర్కొంటున్నారు. అంటే లక్ష్యంతో పోలిస్తే సుమారు 27% పాయింట్లు వెనకబాటు కనిపిస్తుంది. విమర్శకులు లేవనెత్తున్నటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే, శంకుస్థాపనలు ఎక్కువ, కనిపించే పురోగతి తక్కువ. 1,000 కోట్ల రూపాయల పనులు గ్రౌండ్ చేశామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ చాలా ప్రాజెక్టుల్లో ఇంకా మట్టి పనులు, పునాదులు, ఫైలింగు, అలాగే ప్రాథమిక నిర్మాణ దశల్లోనే కనిపిస్తున్నాయి అని విమర్శకులు చెప్తున్నారు. టెండర్ విలువని నిర్మాణ పురోగతిగా చూపించడం సరికాదు అని ప్రజలకు ప్రతి ప్రాజెక్టు వారీగా భౌతిక ఆర్థిక పురోగతిని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు నిలిచిపోయిన నిర్మాణాల భద్రత, గతంలో మధ్యలో ఆగిపోయిన భవనాల్లో బయటకు కనిపించిన ఇనుప కడ్డీలు, తుప్పు పట్టడం, పునాదుల్లో వర్షపు నీరు నిలవడం, దీని గురించి మనం పదే చెప్పుకున్నాం. అక్కడ ముళ్ళకంపలు, ఆ వర్షపు నీరు, జంగిల్ కటింగ్ పేరుతోటి ఎన్ని కోట్లు వెచ్చిస్తున్నారో అక్కడ వచ్చిన వరద నీరు తోడిపోయడానికి, ఇంజిన్ మోటార్లతో తోడిపోయడానికి. ఇక కాంక్రీట్ నిర్మాణాలు ఎండా వానలకు గురి కావడం వంటి సమస్యలు వచ్చాయి. వాటిని తిరిగి ఉపయోగించే ముందు రీబార్, తుప్పు స్థాయి, కాంక్రీట్ బలం, పునాదుల స్థిరత్వం, వాటర్ ప్రూఫింగు, నిర్మాణ జాయింట్ల పరిస్థితి, భూగర్భ జలాల ప్రభావం వంటి అంశాలపై స్వతంత్ర సాంకేతిక పరీక్షలు జరిపి నివేదికలను బహిర్గతం చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఐఐటి మద్రాసు నిపుణులతో నాణ్యమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తామని సిఆర్డీఏ చెప్పడం కూడా ఇటువంటి తనిఖీల అవసరాన్ని సూచిస్తోంది. నీరు నిలిచే ప్రాంతాల్లో పునాదుల సమస్య, ఐకానిక్ టవర్లు, ప్రభుత్వ సముదాయాల నిర్మాణ ప్రాంతాల్లో వర్షాకాలంలో నీరు నిలవడం, పునాదుల వద్ద నిరంతర డీవాటరింగ్ అవసరం రావడంపై విమర్శలు ఉన్నాయి. ప్రాంతం అంతా వరద ముంపులోనే ఉంది అని నిర్ధారణ లేకుండా చెప్పడం కూడా సరికాదు. ప్రతి నిర్మాణ స్థలానికి సంబంధించినటువంటి భూగర్భ జలమట్టం, అలాగే మట్టి భరించే సామర్థ్యం, ఫైల్ ఫౌండేషన్ డిజైన్, వరద పునరావృత అంచనా, స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ సామర్థ్యం వంటి సాంకేతిక వివరాలను ప్రజల ముందు ఉంచాలని విమర్శకుల వాదన. రోడ్లు ముందా, డ్రైనేజ్ ముందా? భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైపులు, విద్యుత్తు, ఫైబర్ నెట్వర్క్, వర్షపు నీటి కాలువలు పూర్తి కాకముందే రోడ్లు నిర్మిస్తే మళ్లీ వాటిని తవ్వాల్సి వస్తుందని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ సిటీ, గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ అని అన్నప్పుడు ఏ పని ముందు చేయాలి, ఏ పని వెనక్కి చేయాలో తెలియాలి కదండి. ముందు ఎవరైనా సరే ఇది విద్యుత్తు, ఫైబర్ నెట్వర్క్, వర్షపు నీటి కాలువలు, ఇవి డ్రైనేజ్లు ఇవన్నీ చేసుకోకుండా రోడ్లు వేసేస్తే ఉపయోగం ఏముంది? మళ్ళీ వాటి కోసం అన్ని అండర్ గ్రౌండ్ లోనే కదా చేయాలి. మరి గ్రీన్ ఫీల్డ్ అంటే పోలవరం విషయంలోనూ అలాగే చేశారు. ఆ డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టేయడం వల్ల కూలిపోయిందని దాని మీద ట్రోలింగ్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా అలాంటి టెక్నాలజీ ఎవరు కనపడలేదని, ఇది పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టే టెక్నాలజీ ఇంకా ఎవరు కనిపెట్టలేదు అని చెప్పేసి నాగార్జున గారు కోట శ్రీనివాసరావుతో మాట్లాడే డైలాగ్ ఉంటుంది అదే సినిమాలో. ఆ సినిమా దీని గురించే, ఈ పోలవరం దాని గురించే, ఆ డయాఫ్రమ్ వాల్ కూలిపోయినటువంటి అంశం మీద ట్రోల్స్ నడుస్తున్నాయి.
అన్ని యూటిలిటీలను సమన్వయంతో చేపట్టకపోతే ఖర్చు పెరగడంతో పాటు నిర్మాణ నాణ్యత కూడా దెబ్బతింటుంది. కార్మికుల కొరత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రపంచ బ్యాంక్ సమీక్షలో కార్మికుల కొరత, వారికి సరైన నివాస సదుపాయాలు లేకపోవడం, దీని గురించి మనం చాలా చర్చించాం. చాలా ఇన్హ్యూమన్ అది. అక్కడ కనీసం టాయిలెట్లు కూడా లేవంటే కన్స్ట్రక్షన్ లేబర్కి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మన కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లు దోచిపెట్టడానికి అయితే మాత్రం డబ్బులు ఉంటాయి. కనీసం వాళ్ళకు టాయిలెట్లు అక్కడ ఏర్పాటు చేసే ఇది కూడా లేదు. మరి సింగపూర్ వాళ్ళు డిజైన్ చేసినటువంటి సింగపూరు కంపెనీకి వెంటబడి డిజైన్ చేయించారంటే అన్న కూడా చెప్తున్నారు ఆయన. కొన్ని కాంట్రాక్ట్ సంస్థల తగిన మొబిలైజేషన్ లేకపోవడం ప్రాజెక్టు కాలపట్టికకు ముప్పుగా పేర్కొన్నట్టుగా వార్తా కథనాలు వెల్లడించాయి. తగిన సంఖ్యలో కార్మికులు, ఇంజనీర్లు, యంత్రాలు లేకుండా రాజకీయంగా ప్రకటించిన గడువులను చేరుకోవడం సాధ్యం కాదు అని విమర్శకులు అంటున్నారు. అంతే కదా, మరి గ్రౌండ్లో పని జరగాలంటే ఏం కావాలో ఆ మెటీరియల్, ఇది ఎక్విప్మెంట్ అవన్నీ కావాలి. ఇంజనీర్లు కావాలి, కాంట్రాక్టర్లు కావాలి, కూలీలు కావాలి. అవేమీ లేకుండా ఎంతసేపు వాళ్ళకి ఒక మీడియా ఉంది కదా అని ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, ఇదే పాట. మెటీరియల్ సరఫరా, నాణ్యత, నియంత్రణ, ఇసుక, కంకర, సిమెంటు, స్టీల్ సరఫరాలో అంతరాయాలనేటువంటివి పనుల వేగాన్ని తగ్గిస్తున్నాయని ప్రభుత్వ సమీక్షల్లోనే ప్రస్తావన వచ్చింది. ఇది అండర్లైన్. వేగం పెంచాలనే ఒత్తిడిలో నాణ్యతా ప్రమాణాలు తగ్గే ప్రమాదం ఉందని కూడా విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ప్రతి బ్యాచ్ కాంక్రీట్కు పరీక్షలు, థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్, డిజిటల్ రికార్డింగ్ తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. ఒకేసారి అనేక పనులు ప్రారంభించడం, అందులో ఉన్న కార్మికులు, యంత్రాలు, నిధులు, నిర్మాణ సామగ్రి సామర్థ్యాన్ని అంచనా వేయకుండా అనేక ప్యాకేజీలను ఒకేసారి ప్రారంభించడం వల్ల కూడా వనరులు పలచబడుతున్నాయనేటువంటి విమర్శ ఉంది. ముందుగా ప్రభుత్వ భవనాలు, ప్రధాన రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ వంటి అత్యవసర మౌలిక వసతులకు ప్రాధాన్య క్రమం నిర్ణయించాల్సిందని నిపుణులు చెప్తున్నారు. పదే మారుతున్న గడువులు, ప్రభుత్వం ఒక దశలో పనులను గడువు కంటే 6 నెలల ముందే పూర్తి చేయాలని కోరగా, తర్వాత మొదటి దశకు 2026 ఆగస్టు, రెండో దశకు 2028 వంటి గడువులు వినిపించాయి. వాస్తవ పురోగతి, వర్షాకాలం, కార్మిక సామర్థ్యం, మెటీరియల్ సరఫరా ఆధారంగా రూపొందించిన సమగ్ర గడువు ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆలస్యం జరిగితే టెండర్లు రద్దు చేస్తామని ప్రభుత్వం కాంట్రాక్టర్లను హెచ్చరించడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది అనేటువంటిది. ఇంకా ఇవన్నీ చాలా తుప్పుపట్టిన స్టీల్ను పూర్తిగా మార్చారా, లేక రసాయన చికిత్సతోటే కొనసాగిస్తున్నారా, ఇవన్నీ కూడా తర్వాత ఫర్దర్గా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనమాట. అందుకే ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు ఇవన్నీ. థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్ నివేదికలను ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు? ఇది మరీ దారుణం. ఏ విషయాన్ని కూడా ప్రజలకు అందుబాటులో, అసలు ఆర్టీఐ అనేటువంటి వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. ఆలస్యానికి కాంట్రాక్టర్ బాధ్యత ఎంత, ప్రభుత్వ విభాగాల బాధ్యత ఎంత, ఆలస్యానికి విధించిన జరిమానాలు, లిక్విడేటెడ్ డ్యామేజెస్, ఇవన్నీ ఏంటి, వివరాలు ఏంటి అనేటువంటిది కూడా అడుగుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచించిన పర్యావరణ సామాజిక ప్రమాణాలు పూర్తిగా అమలవుతున్నాయా? పర్యావరణవేత్త ఆయన బొలిశెట్టి సత్యనారాయణ గారు పదే మళ్ళీ అసలు అమరావతిలో మీ వాటా ఎంత అని కూడా ఆయన నిన్నటిదాకా ఉన్నటువంటి పార్టీ అధినేతను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా డ్రైనేజీ, నీటి సరఫరా, రహదారులు, విద్యుత్తు, ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు అన్ని ఒకేసారి నిర్మించాల్సి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి కార్యక్రమానికి $800 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. అందువల్ల పనుల పరిమాణం, సాంకేతిక సంక్లిష్టతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే భారీ ప్రాజెక్ట్ అనే కారణంతో జాప్యం, వ్యయ వృద్ధి, నాణ్యతా లోపాలను సమర్థించలేమని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఈ డిలే చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ రేట్లు ఎస్కలేట్ అయ్యాయి, మెటీరియల్ కాస్ట్ ఇదంతా ఎస్కలేట్ అయింది అనేటువంటిది అదొక మళ్ళీ కాంట్రాక్టర్లు దోచిపెట్టడానికి. అంటే కాంట్రాక్టర్లు అంటే వాళ్ళే ఉంటారు, వాళ్ళకి దోచిపెడితే ఇండైరెక్ట్గా మళ్ళీ వీళ్ళ అకౌంట్స్లోకి వస్తాయి కదా. సో అదొక టెక్నిక్. ఇలా అనేక విషయాలు. ఫస్ట్ సాంకేతిక భద్రత, నాణ్యత, పారదర్శకతకు ప్రభుత్వం ప్రజల ముందు హామీ ఇవ్వాలి అనేటువంటిది ఇవన్నీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నటువంటిది. ఏదేమైనా సరే అమరావతిని ఒక అరచేతిలో వైకుంఠంలాగా కాకుండా ప్రాక్టికల్గా, రియాలిటీగా దాన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అందరు విమర్శకుల యొక్క అభిప్రాయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.